డైలీ టేస్ట్ ది డైలీ. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం మళ్లీ ఉలిక్కిపడింది. గతంలో 3 నెలల్లో 3 మంది వరకు కూడా చనిపోవడం సంచలనం క్రియేట్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఒకరు చనిపోవడంతో కలవరం మొదలైంది. కృష్ణవేణి అనేటువంటి మహిళ నిన్న జ్వరంతో హాస్పిటల్లో చేరి ఒకసారిగా చనిపోయింది. దీంతో తురకపాలెంలో అలజడి మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. మండలం తురకపాలెంలో మళ్లీ మరణం చోటు చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఏదైతే గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన కృష్ణవేణి అనే మహిళ జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందడం జరిగింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే నెల రోజుల పాటు కంటిన్యూగా గ్రామంలో ఎటువంటి మరణం చోటు చేసుకోకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ మరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. చల్లా కృష్ణవేణి ఏదైతే తురకపాలెంలోని బీసీ కాలనీలో ఉంటున్నటువంటి మహిళ 3 రోజుల క్రితం ఆ కృష్ణవేణికి జ్వరం రావడంతో విజయవాడ తీసుకెళ్లారు. విజయవాడ నుంచి ఎయిమ్స్కి కూడా తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తర్వాత గుంటూరు జీజీహెచ్కి తీసుకొచ్చారు. అయితే జీజీహెచ్లో అడ్మిట్ అయిన తర్వాత తీవ్రమైన జ్వరంతో కేవలం ఒక రోజు మాత్రమే చికిత్స పొందిన తర్వాత మృతి చెందడం జరిగింది. ఇప్పటికీ కూడా గ్రామంలో వైద్య శిబిరం కూడా నిర్వహిస్తున్నారు. మరో 2 నెలల పాటు వైద్య శిబిరం కూడా నిర్వహిస్తామని కూడా అధికారులు చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే సడన్గా గ్రామానికి చెందినటువంటి బీసీ కాలనీకి చెందిన కృష్ణవేణి అనారోగ్యానికి గురవటం, జ్వరంతో మళ్ళీ మృతి చెందడంతో ఒక్కసారిగా గ్రామంలో అయితే మాత్రం మళ్ళీ ఏం జరుగుతుంది? ఎందుకంటే వరుసగా 3 నెలల్లో 30 మంది వరకు చనిపోయారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ అదే సిమ్టమ్స్ ఏదైతే గతంలో గ్రామంలో ఎవరైతే జ్వరంతో బాధపడటం, ఆసుపత్రికి వెళ్ళటం, మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కృష్ణవేణి మరణం కూడా అలాగనే చోటు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు కృష్ణవేణి భర్త ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే మీ ఎప్పుడు అనారోగ్యానికి గురైంది, మీరు ఎక్కడికి వెళ్ళటం జరిగింది? శుక్రవారం రోజు ఫీవర్ వచ్చిందండి, జ్వరం వచ్చింది. శుక్రవారం జ్వరం వస్తే మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను, 10 రోజులు ఉంటానంది. సరేనని పంపించాను. పంపిస్తే తెల్లారగట్ల 3ంటికి వాళ్ళ పిన్ని గారు ఫోన్ చేశారు. అమ్మాయికి ఎందుకు బాగా టెన్షన్ పడుతుంది, నాకు భయంగా ఉంది, నువ్వు రా అన్నారు. నేను వెళ్ళానండి. శనివారం పొద్దున్న వెళ్ళాను. వెళ్ళి అక్కడ నుంచి శనివారం పొగులు మొత్తం బాగానే ఉంది. నన్ను చూసిన కాడ నుంచి జ్వరం తగ్గింది, కంట్రోల్ అయింది. నైటు శనివారం నైటు 2ంటికి బాగా ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. టెన్షన్ పడుతుంది మరి అమ్మాయి. అయితే ఎన్ఆర్ఐకి వెళ్ళాం, ఏఎంసీకి వెళ్ళాం, మంగళగిరి ఏఎంసీకి వెళ్తే బెడ్లు ఖాళీ లేవన్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకెళ్ళాము. ఎన్ఆర్ఐ తీసుకెళ్తే ఒక రోజుకి వచ్చేసి 30,000 అడిగారు వాళ్ళు. 10 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు అన్నారు. అంత డబ్బులు పెట్టలేములే, మాకు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, అక్కడైతే మాకు బాగా చూస్తారు, పట్టించుకుంటారు డాక్టర్లు అని అక్కడ నుంచి మాట్లాడుకొని అంబులెన్స్ ద్వారా గుంటూరు హాస్పిటల్ తీసుకొచ్చామండి. 7:30కి తీసుకొచ్చాము. ఆదివారం ఉదయం తీసుకొస్తే అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ మొదలుపెట్టారు, చేస్తున్నారు. పావు తక్కువ 2ంటికి అమ్మాయి చనిపోయిందని చెప్పారు. చనిపోయిందని చెప్పేసి గేట్ పాస్ ఇచ్చారు. గేట్ పాస్ ఇచ్చి అంటే ఎలాంటి అంటే జ్వరంతో పాటు గతంలో మీ గ్రామంలో కూడా కొన్ని మరణాలు చోటు చేసుకున్నాయి. సో అలాగనే మీ కృష్ణవేణికి కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? అవునండి. బ్లడ్ టెస్ట్లలో కూడా మన ఊర్లో బ్లడ్ టెస్టులు చేశారు కదా, దాంట్లో కూడా అమ్మాయికి బ్లడ్ టెస్ట్లో కూడా జ్వరం వస్తుంది అమ్మాయికి, ఈ అమ్మాయికి చూపించాలని చెప్పారు. అయితే చూపిస్తున్నాం. అంటే ఒంట్లో బాగోలేదు అని చెప్పి కూడా మెడిసిన్ ఏమి ఇవ్వలేదా? బాగోలేదని వాళ్ళు ఏం చెప్పలా, అమ్మాయితో ఏం చెప్పలేదంటే రిపోర్ట్ వచ్చింది తీసుకెళ్ళమ్మా అంటే, నేను చదువుకోలేదాక అంటే మేము చదివి వినిపిస్తాము, ఏమైంది ఏందనేది, బ్లడ్ టెస్ట్లో ఏమొచ్చింది ఏందనేది మేము చెప్తాము, ఒకసారి వచ్చి తీసుకెళ్ళంటే నేను రాలేనులే, ఇప్పుడు మా ఆయన గారు వచ్చా పంపిస్తాను. బ్లడ్ టెస్ట్లో ఏమని తేలింది? ఇవ్వలేదండి, ఇవ్వలేదు. అమ్మాయిని రమ్మంటే వెళ్ళలేదు. నేను కూడా ఊళ్ళో లేను. నేను వచ్చేసరికి ఫీవర్తో ఉందని చెప్పేసి అడావుడిగా తీసుకెళ్ళిపోయాం. సో ఇది పరిస్థితి. అయితే కేవలం 2 రోజుల వ్యవధిలోనే జ్వరం వచ్చింది. అయితే విజయవాడలోని వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు హై ఫీవర్ రావడంతో హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేర్చిన తర్వాత కేవలం హాఫ్ డేలోనే మృతి చెందడం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం గ్రామంలో ఏదైతే బీసీ కాలనీలో చూసుకున్నట్లయితే పూర్తిగా శానిటైజేషన్కి సంబంధించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే చర్యలు అయితే చేపట్టారు. పూర్తిగా ఏదైతే బీసీ కాలనీకి సంబంధించి బ్లీచింగ్ చల్లేసి కంప్లీట్గా డ్రైనేజీలు క్లీన్ చేయడం కావచ్చు, బ్లీచింగ్ చల్లటం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ గ్రామంలో కృష్ణవేణి మరణంతో అయితే మాత్రం కొంత ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు నెల రోజుల పాటు
గ్రామంలో ఎటువంటి మరణాలు చోటు చేసుకోకపోవడంతో ఇక తమ గ్రామంలో ఏమి ఇబ్బంది లేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, వైద్య శిబిరాలు నిర్వహించారు కాబట్టి ఇక ఎటువంటి ఇబ్బంది లేదని గ్రామస్తులు భావించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కృష్ణవేణి మరణంతో మళ్ళీ తమ గ్రామంలో ఏం జరుగుతుంది, గ్రామంలో ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయనే ఒక ఆందోళన అయితే మాత్రం గ్రామస్తుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, తురకపాలెం నుంచి.